హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందామా. నేను 1.5 కిలో ఫిష్ తీసుకున్నాను. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి ఇది కబాబ్ పౌడర్, తర్వాత ఉప్పు, ఆయిల్ కావాలండి. తర్వాత నేను ఒక పెద్ద బేసన్ తీసేసుకున్నాను. అందులో మనం వచ్చేసి కబాబ్ పౌడర్ వేసేద్దాం. ఇది మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది. ఫిష్ ఫ్రై పౌడర్ అంటే కూడా ఇస్తారు. తీసేసుకున్నాను. ఇందులో నేను కారం కలుపుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పు, ఎందుకంటే మనం ఫిష్ కడిగేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాము, చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు అయితే 1.5 కిలో తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కబాబ్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం వాటర్ వేసుకొని కలుపుకుందాము. మనకి ఫిష్ ముక్కలకి పట్టాలండి ఈ మసాలా అయితే, అందుకే కొంచెం జోరుగానే కలుపుకోవాలి. అంటే కొంచెం పల్చగా కలిపేసుకోవాలి, లేకపోతే మసాలా ముక్కలకైతే అంటదు. ఇప్పుడైతే మనం దాంట్లో డిప్ చేసుకుందామండి. నేను షాలో ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా, మరి మనం వాడలేమన్నమాట, స్మెల్ వస్తుంది. అందుకని నేను కొద్దిగానే ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకుంటాను. ఇందులో మసాలాని బాగా ముక్కలకి పట్టేలాగా లోపలంతా బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టేసుకుందాం. విడివిడిగా పెట్టేసుకుంటే తొందరగా ఆరుతాయండి. ఒక 1/2 అవర్, లేకపోతే ఫ్యాన్ వేసేసి మనం ఒక 1/2 అవర్ అలాగే వదిలేయాలన్నమాట. వీటిని బాగా ఆరుతాయి, ఎందుకంటే మనకు ఆయిల్లో ఈ మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది. అందుకని ఇవి కొద్దిగా ఒక 1/2 అవర్ అలా ఆరితేనే బాగుంటాయండి. నేనైతే ముక్కలన్నిటికీ మసాలా పట్టించేసి పెట్టేస్తున్నాను. 1/2 అవర్ తర్వాత నేను ఒక పాన్ పెట్టేసుకున్నానండి. పాన్ పెట్టేసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయితే ఫిష్ బాగా లోపలంతా ఉడుకుతుంది బాగాని. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది. ఇంకా ఫిష్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. నేనైతే నార్మల్గానే చేస్తున్నానండి. ఒక్కొక్కటి 2 మామూలు కుకింగ్ ఛానల్స్లో చూస్తుంటాం కదా, అలా కాకుండా నేను దాంట్లో ఆయిల్లో ఎంతైతే మనం వేయగలమో అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని మూత పెట్టేసానండి, ఎందుకంటే ఆయిల్ అంతా చిమ్ముతుంది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ పెట్టేయాలండి. అంటే లో ఫ్లేమ్ మీదే ఉడకాలండి. ఫిష్ ఎప్పుడైనా కానీ మనం ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే మనం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది లోపలంతా బాగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లో పెడితే. ఇలా అన్నీ ఒకసారి అన్నీ తిప్పేసుకుంటున్నానండి. ఇటు సైడు మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకని అన్ని ముక్కల్ని తిప్పేసుకుంటున్నాను. మరి మూత పెట్టేశానండి. ఇప్పుడైతే ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అండి, అది మాత్రం మర్చిపోకూడదు. మరి ఒకసారి తిప్పేసుకొని 1 మినిట్ అలానే పెట్టేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేయడమే. ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, కలర్ కూడా బాగుంది. నాకైతే ఎప్పుడైపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఇదైతే రెడీ అయిపోయాయండి. ఇంకా ఇంకొకటి మనం టిష్యూ పేపర్ వేసేసి, అంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కవర్ పీల్ చేస్తుంది అనమాట. టిష్యూ పేపర్లో అయితే నేను తీసేసి సర్వ్ చేసుకున్నానండి. మీరు ఇంట్లో ట్రై చేయండి.
కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చెప్పండి, ఫస్ట్ కమెంట్లోనే చెప్పాలి ఎలా ఉందో, టేస్ట్ ఎలా కుదిరిందో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మేము